అధికారం కోసం ఒక తండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సర్పంచ్గా పోటీ చేద్దామనుకున్నాడు. కానీ ఆయనకు 3 పిల్లలు. అదే అసలు సమస్య. ఆ రూల్ దాటటానికి కన్న కూతురినే చంపేశాడని ఆరోపణ. ఎంత ఘోరం! ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు, గంజాయి స్మగ్లర్లను వెంటాడుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కూడా ప్రాణాల కోల్పోయారు. మరో ఘటనలో నవీపేటలో బైక్ స్కిడ్ అయి కడం రమేష్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు రాజకీయాల వైపు వెళ్దాం. మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ సీటు కోసం 3 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. గెలవడానికి అభ్యర్థులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. రెబెల్స్ను బుజ్జగిస్తున్నారు. ఇక బోధన్లో అయితే ఇంటింటి ప్రచారంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. సరే, రాజకీయాలు పక్కన పెడితే ఆర్థికంగా కొన్ని మంచి, కొన్ని చెడు వార్తలున్నాయి. రైతులకు ఇది గుడ్ న్యూస్. పసుపు ధరలు పెరుగుతున్నాయి. ఇది వాళ్లకు పెద్ద ఊరట. కానీ బంగారం ధరలు మాత్రం పడిపోయాయి. బడ్జెట్, మార్కెట్ ఒత్తిళ్లే కారణం. స్టాక్ మార్కెట్ మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యింది. బడ్జెట్ రోజు నష్టాల నుంచి కోలుకుంది. ఇన్ని సమస్యల మధ్య కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. నేషనల్ అథ్లెటిక్స్లో మనవాళ్లు అదరగొట్టారు. పతకాల పంట పండించారు. అంతేకాదు, విద్యార్థుల కోసం ఐఐటి, నీట్ లాంటి పరీక్షలకు ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నారు. సో, విషాదాలు, రాజకీయాలు, ఆర్థిక ఒడిదొడుకులు, వీటి మధ్య అసలైన అభివృద్ధి ఎక్కడ ఉంది? ముఖ్యంగా రైతులకు ఇది చాలా మంచి వార్త. ఇక్కడ చూడండి, పసుపు ధర ఏకంగా ఆకాశాన్ని అంటింది. క్వింటాలుకు 14,800 రూపాయలు పలికింది. అంటే కష్టపడి పండించిన రైతులకిదెంత పెద్ద ఊరటో కదా. వాళ్ల ముఖాల్లో ఇన్నాళ్లకొక చిరునవ్వు చూస్తామన్నమాట. సరే, రైతుల ఆర్థిక పరిస్థితి ఇలా మెరుగుపడుతుంటే మరోవైపు జిల్లా రాజకీయాలు మాత్రం బాగా వేడెక్కుతున్నాయి. ఇప్పుడు అందరి కళ్ళు ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల మీదే ఉన్నాయి. ఎన్నికల యుద్ధం చివరి అంకానికొచ్చేసింది. నామినేషన్ల విత్డ్రా గడువు దగ్గరపడుతోంది కదా. దాంతో రెబల్స్ని బుజ్జగించడానికి పార్టీలన్నీ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే గెలుపు కోసం ప్రతి ఓటూ కీలకమే. పోటీ కూడా ఒక్కోచోట ఒక్కోలా ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్లో అయితే మేయర్ సీట్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు ఫైట్ నడుస్తుంది. అదే ఆర్మూర్కొస్తే అక్కడ త్రిముఖ పోటీ ఉంది. అంటే ఇండిపెండెంట్లు కింగ్ మేకర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇలా స్థానిక రాజకీయాల వేడెక్కుతున్న టైంలోనే జాతీయ బడ్జెట్ ప్రభావం మార్కెట్ల మీద పడింది. దీంతో మార్కెట్లలో ఒక రకమైన గందరగోళం, తీవ్రమైన ఒడుదుడుకులు మొదలయ్యాయి. బడ్జెట్ తర్వాత మార్కెట్లలో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్ల ఇన్వెస్టర్లు సేఫ్ బెట్స్ వైపు వెళ్లడంతో బంగారం ధరలు ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. కానీ ఇక్కడ ట్విస్టేంటంటే బంగారం కథకు పూర్తిగా రివర్స్లో స్టాక్ మార్కెట్ మాత్రం అద్భుతంగా పుంజుకుంది. మొదట్లో కాస్త నష్టపోయినా ఆ తర్వాత రాకెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. సెన్సెక్స్ ఏకంగా 81,666 దగ్గర క్లోజైంది. అన్బిలీవబుల్ కదా. సరే, ఈ ఆర్థిక మార్కెట్ల గందరగోళం ఎలా ఉన్నా నిజామాబాద్ ప్రతిభ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. స్పోర్ట్స్ అయినా, ఎడ్యుకేషన్ అయినా మన స్థానిక యువత వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తూ జిల్లాకు పేర్తిస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో మన నిజామాబాద్ అథ్లీట్లు అదరగొట్టారు. గోపీకి 1 గోల్డు, 2 సిల్వర్స్, దినేష్కు ట్రిపుల్ జంప్లో గోల్డు, ఉత్తమ్ సింగ్కి హర్డిల్స్లో సిల్వర్. ఇవన్నీ వాళ్ల కష్టానికి దక్కిన ఫలితం. జిల్లా క్రీడా స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. ఇక ఇది విద్యార్థులకు నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఐఐటి, నీట్, క్లాట్, సిఏ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్లకు నాగరంలోని మైనారిటీ బాయ్స్ జూనియర్ కాలేజ్ ఫ్రీ కోచింగ్ ఇస్తోంది. ఫిబ్రవరి 5లోపు అప్లై చేసుకోవాలి. ఇది వాళ్ల భవిష్యత్తుకు చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మనం నిజామాబాద్ గురించి మాట్లాడాం కదా. అయితే ఇక్కడ జరుగుతున్న ఈ సంఘటనలు కేవలం జిల్లాకే పరిమితం కాదు. వీటి వెనుక రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పెద్ద పరిణామాలు కూడా ఉన్నాయి. ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, రాష్ట్ర రాజకీయాలు ఎలా వేడెక్కాయో. ఒకవైపు కేసీఆర్కు నోటీసులు ఇవ్వటంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. మరోవైపు హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. వీటన్నిటి మధ్యలో
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టారన్న వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసైతే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతుంది. దీనిపై సిట్ చీఫ్ కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అవుతూ విచారణ జరుగుతున్నప్పుడు తీర్పులివ్వడం కరెక్టు కాదు అని గట్టిగా అన్నారు. దీన్ని బట్టి అధికార ప్రతిపక్షాల మధ్య టెన్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో